అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ బావగారితో పెళ్ళి ఫుల్ స్టోరీ. ఇక కథలోకి వెళ్దాం. ప్రసాదరావు రాజేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు తులసి. తులసి అందంలో గుణంలో అమాయకత్వం కలగలిపిన అమ్మాయి. రెండవ కూతురు భాను. భాను చురుకైన తెలివిగలది. ప్రసాదరావు గారికి ఊరిలో 3 ఎకరాల పొలం ఉండి 1 ఎకరంలో మామిడి తోట ఉంది. వ్యవసాయం చేస్తూ మధ్యతరగతి కుటుంబంలో వచ్చే ఒడిదుడుకులను నెగ్గుకుంటూ వస్తున్నారు. ప్రసాదరావు నిరక్షరాస్యులు కావటంతో తన పిల్లలకైనా వీలైనంత చదువు అందించాలన్న తాపత్రయంలో ఉంటారు. ఆ నేపథ్యంలో పెద్ద కూతురు తులసిని డిగ్రీ చదివిస్తే చిన్న కూతురు భానుని చదువులో ఆసక్తిగా ఉండటంతో తనని ఇంటర్ చదివించి తన కోరిక మేరకు బీటెక్ చదివించాలని ఉద్దేశంలో ఉంటాడు. చదువులో అంతంత మాత్రమే ఉండి అతి కష్టం మీదగా డిగ్రీ కంప్లీట్ చేసిన తులసికి ఇక పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలని నిర్ణయించుకుంటారు ప్రసాదరావు రాజేశ్వరులు. ఆ క్రమంలో రాజేశ్వరి తన నిర్ణయాన్ని ప్రసాదరావు గారికి వెల్లడిస్తుంది. మా అన్న కొడుకు మాధవ్ ఉన్నాడు కదా, తనతో తులసి వివాహం జరిపిద్దామండి అంటుంది. అప్పటికే తులసికి 5 ఏళ్ళు పెద్దున్న మాధవ్ హైదరాబాదులో ప్రముఖ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ మంచి జీతాన్ని అందుకుంటూ సెటిల్డ్ ఎంప్లాయీగా ఉండటంతో ప్రసాదరావు ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళ నిర్ణయాన్ని తులసిని అడుగుతారు. తులసి కూడా ఎక్కడో ముక్కు ముఖం తెలియని వాడిని చేసుకున్న దానికన్నా తెలిసిన వాడైనా భావన చేసుకోవటం మేలు అని తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనక పెళ్ళికి సరే అంటుంది. అవతల మాధవ్ ఫ్యామిలీ తులసిని కోడలుగా చేసుకుందాం అని రెడీగా ఉంటారు. అలా ఇరువురి కుటుంబాల అభిప్రాయంతో మాధవ్ తులసి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. పెళ్లి ఘనంగా తన స్వగ్రామం నందు జరుపుతారు. అప్పగింతల్లో తులసి కంటతడి పెడుతుంది. నాన్న, ఇన్నాళ్ళు మీతో ఉన్న మీ ప్రేమ అనురాగం ఆప్యాయతతో నా కంటి నుండి కన్నీళ్లు రాకుండా చూసుకున్నారు. ఈరోజు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే మనసులో బాధ కన్నీరుగా నేలజారుతుంది. కన్న ప్రేమ మరిచిపోవటం అనేది ఏ ఆడపిల్లకి సాధ్యం కాదు. కొంత వయసు వరకు తల్లిదండ్రులపై ఆధారపడి పెళ్ళనే బంధం వలన కన్నవారి ఇంటి నుండి ప్రేమ నుండి దూరం అవుతుంది ప్రతి ఆడపిల్ల. అంతవరకు భాను తన అల్లరితో కేరింతలతో పెళ్లిలో సందడి చేసిన అప్పగింతల్లో మాత్రం అక్క దూరం అవుతుందని అక్కని పట్టుకుని ఏడుస్తుంది. ఇన్నాళ్ళు టామ్ అండ్ జెర్రీగా పోట్లాడుకుని ఉండేవాళ్ళం, కానీ ఈరోజు నువ్వు వెళ్తుంటే నా మనసు అంగీకరించటం లేదు, ఏదో దిగులు అంటుంది. చూసావా తల్లి, ఇదేనమ్మా అక్క చెల్లెల అనుబంధం. ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు తెలియకుండానే ప్రేమను పంచుకుంటారు. మీ ఇద్దరూ నాకు 2 కళ్ళు లాంటివారు. ఇప్పుడు ఒక కన్ను దూరంగా వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నా తల్లి అంటూ ప్రసాదరావు, రాజేశ్వరి, అక్కడున్న తదితరులు తులసిని పట్టుకొని బాధపడతారు. మామయ్య, మీ అమ్మాయి కాశీ అంత దూరం వెళ్ళటం లేదు. ఈ పక్కనే 10 మైళ్ళ దూరంలో ఉన్న మా ఊరికి తన అత్తయ్య మామయ్య ఇంటికి పంపిస్తున్నారు. తనేం చూడని ఎరగని ఇల్లు కాదు, మేం లేమా అక్కడ అంటాడు మాధవ్. బావా, మా అక్కని నీ చేతుల్లో పెడుతున్నా, జాగ్రత్త అంటుంది భాను. చూస్తూ ఉండు, మీ అక్క కంటి నుండి కన్నీటి చుక్క రాకుండా నా ప్రేమలో మునిగేట్టు చేస్తాను అన్న మాటలతో మాధవ్ అక్కడున్న వారిలో చిన్న చిరునవ్వుని రప్పిస్తాడు. బావా, చాలు నీ హాస్యం. చివరిగా అందరూ చిరునవ్వుతో అత్తారింటికి తులసిని సాగనంపుతారు. అలా తులసి మాధవ్తో అత్తారింట్లో అడుగు పెడుతుంది. తులసికి సొంత అత్తామామలు కావటంతో అక్కడ తులసికి ఎటువంటి లోటు లేదు. ఇక మాధవ్ అయితే తులసి అంటూ క్షణం కూడా వదిలిపెట్టకుండా నీడలా ఉంటాడు. తులసికి వాళ్ళ మొదటి రాత్రిలో తన బావపై మంచి అభిప్రాయం వస్తుంది. మాధవ్
తులసి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని తన ఇష్ట అయిష్టాలను తెలుసుకుంటూ తన చాకచక్యంతో తన పుట్టింటి నుంచి వచ్చిందనే బాధని మరిచిపోయేలా తన ప్రేమను కురిపిస్తూ కౌగిల్లో బంధిస్తాడు. ఆ 3 రాత్రుల్లో తులసికి మాధవ్పై మరింత ప్రేమ పెరుగుతుంది. కొన్ని రోజుల తరువాత 16 రోజుల పండక్కి కన్నవారింటికి తులసి మాధవులు బయలుదేరుతారు. తులసిని చూడగానే ప్రసాదరావు, రాజేశ్వరి, భాను ఆనందపడతారు. కూతురు ఇన్ని రోజులు తన అత్తారింట్లో ఎలా ఉందో అని బెంగ పెట్టుకున్నాం, కానీ తులసిని చూడగానే వాళ్ళ బెంగ అర నిమిషంలో మాయమయ్యింది. మాధవ్ తులసిల అన్యోన్యతను చూసి వాళ్లకు ముచ్చటేసింది. అప్పగింతల్లో నువ్వు ఏడుస్తూ ఉంటే మా మనసు అల్లాడిపోయింది, కానీ ఇప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం అంటూ కొత్త అల్లుడికి మంచినీళ్ళిచ్చి మర్యాదలు చూపించారు. బావగారు, ఏంటి మా అక్కకి ఏమాయి చేశారు? ఇన్నాళ్ళు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టని మా అక్క ఈరోజు ఇంత ధైర్యంగా నేను బాగానే ఉన్నాను అనేలా చేశారు. భాను, ఆ రోజు చెప్పాను కదా, మీ అక్క మిమ్మల్ని మరిచేలా చేస్తాను అన్నాను కదా. బావగారు మీరు గ్రేట్ అని అంటుంది భాను. సరే, మీ బావ మరదళ్ళు మాటలు ఆపండి. అల్లుడు గారు, మీరు హైదరాబాద్కి ప్రయాణం ఎప్పుడు అని అడుగుతారు ప్రసాదరావు. ఈ నెల 20వ తారీఖు ట్రైన్కి రిజర్వేషన్ కూడా చేయించాను, మాతో పాటు మీరు రావాలి అని కోరగా, బావగారు మా అమ్మ నాన్న వస్తారు, కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాలేను, కొన్ని రోజుల తరువాత హాలిడేస్ ఇస్తారు, అప్పుడు వస్తాను అంటుంది భాను. సరే మామయ్య, మేము వెళ్ళి వస్తాము, మీరు మాత్రం 20వ తారీఖున మీ లగేజ్ని సర్దుకుని రెడీగా ఉంటే నేను కారు పంపిస్తాను, మీరు వచ్చాక అందరం కలిసి బయలుదేరుదాం. అలా ఆ నెల 20కు బయలుదేరి 21న హైదరాబాదులో దిగుతారు. ముందుగానే ఫ్రెండ్స్ ద్వారా తన బడ్జెట్కి తగ్గట్టు రూమ్ వెతికి పెడతాడు మాధవ్. రైల్వే స్టేషన్ నుంచి గంట సమయంలో రూమ్కి చేరుకుంటారు. ఫస్ట్ ఫ్లోర్, ఒక బాల్కనీ, 2 గదులు, అటాచ్డ్ బాత్రూమ్స్, ఒక హాలు ఉన్న ఇల్లు తులసికి బాగా నచ్చుతుంది. నవదంపతులుగా మాధవ్, తులసిలు ముహూర్తానికి కొత్త ఇంటిలో తులసి తల్లిదండ్రుల, మాధవ్ తల్లిదండ్రుల సమక్షంలో పాలు పొంగిస్తారు. అలాగే మాధవ్ ఆ రోజు కొంతమంది ఫ్రెండ్స్ని భోజనానికి పిలుస్తాడు. అలా మాధవ్, తులసిలు కొత్త ఇంటిలో కొత్త కాపురాన్ని మొదలు పెడతారు. వచ్చిన వాళ్ళకి చుట్టూ ఉన్న ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను చూపిస్తూ సినిమా అంటూ, పార్కులు, షికార్లు అంటూ 10 రోజులు గడిచిపోతాయి. మాధవ్, ఇక వెళ్ళొస్తాము, ఊరిలో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అరే మాధవ్, మేము కూడా మామయ్యలతో పాటు వెళ్తామురా, ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు నీళ్లు అందక చచ్చిపోతాయి, నాన్న కూడా ఏదో పని ఉంది అంటున్నాడు. అమ్మా, మీరందరూ మరొక 10 రోజులు ఉండొచ్చు కదా, అప్పుడే వెళ్తానంటున్నారు. మాధవ్, మళ్ళీ వస్తాము, ఈసారి 10 రోజులేంటి, ఏకంగా నెల రోజులు ఉండి వెళ్తాం అంటారు ప్రసాదరావు, రాజేశ్వరులు. అలా 2 రోజుల్లో బయలుదేరుతారు. మాధవ్, తులసిలు దగ్గరుండి ట్రైన్ ఎక్కిస్తారు. ఇంటికి చేరుకున్న తులసి, బావా, ఈ 10 రోజులు వాళ్ళు ఉండి సడన్గా వెళ్ళిపోయేసరికి కొంచెం బాధగా ఉంది, ఇక నుంచి మనం ఇద్దరమే ఈ ఇంట్లో ఉండాలి. తులసి, అలవాటు చేసుకోవాలి, మనకి ఏకాంతం కావాలి కదా, నీకు నేనున్నా కదా అని అంటాడు చిలిపిగా మాట్లాడుతూ. అది కాదు బావా, ఇన్ని రోజులు మా అమ్మ వంట చేసి పెడితే నేను మా చెల్లి తిని పెట్టేవాళ్ళం, ఇప్పుడు నేనే వంట చెయ్యాలంటే నా వల్ల కాదు. ఓహో, అదా సంగతి, వంట రాదా? వంట రాని పిల్లని పెళ్లి చేసుకున్నానా బావా అని బొంగమూతి పెడుతుంది తులసి. సరే సరే, నేనున్నా కదా, నాకు వచ్చు కదా, మెల్లగా అన్నీ ఎలా చెయ్యాలో నేర్పుతాను, సరేనా? ఇక పద, ఈరోజైతే రెస్టారెంట్లో భోజనం చేద్దాం, వండటానికి ఓపిక లేదు. అలా మాధవ్ తులసికి ఒక స్నేహితుడిగా, తల్లిగా తోడుంటూ, తెలియని విషయాలను తెలియజేస్తూ, రానివి నేర్పుతూ
చేదోడు వాదోడుగా నడకలు నేర్పుతాడు. బావ భర్త అంటే తన అధికారం చూపిస్తూ భార్య అభిప్రాయం గౌరవిస్తాడో లేదో అనుకున్న నా ఆలోచనలు తప్పని నిరూపించావు. తెలియని వాడితో కాపురం ఎలా చెయ్యాలో తెలిసిన బావతో అయితే నన్ను తిట్టినా కొట్టినా భరించవచ్చు అనుకున్నా. కానీ నీతో ట్రావెల్ చేస్తూ ఉంటే కొత్త అనుభూతిని ఇస్తుంది అంటూ మాధవ్ కౌగిలిలో బందీ అయిపోతుంది. తులసి, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళకి కూడా మనవడినో మనవరాలనో ఎత్తుకుని వాళ్ళతో ఆడుకోవాలని ఉంది. కానీ నాతో చెప్పలేకపోతున్నారు. మనం పిల్లలకు ప్లాన్ చేద్దామా అని కొసరి అడుగుతాడు మాధవ్. తులసి కూడా సిగ్గుపడుతూ బావా, నీ ఇష్టమే నా ఇష్టం అంటుంది. తులసి మాధవులు కొత్త ఇంటిలో తన సంసారాన్ని కొనసాగిస్తారు. అలా సంవత్సరం వ్యవధిలో బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసుకుని హాలిడేస్ రావటంతో అక్క బావ దగ్గరికి వెళ్ళి ఈ హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకుంది భాను. అక్క, రేపు ఈవినింగ్ ట్రైన్ ఎక్కుతున్నా అని ఫోన్ చేస్తే తరువాత రోజు మార్నింగ్ మాధవ్ వెల్కమ్ హైదరాబాద్ అని భానుని రిసీవ్ చేసుకుంటాడు. భాను, జర్నీ బాగా జరిగిందా? మీ అక్క అయితే మా చెల్లి వస్తుందని రాత్రంతా తను నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. మీరు అప్పట్లో టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకునేవారంట. చెవులో శంఖం ఊదినట్టు చెబుతూనే ఉంది. నీ గురించి ఒక సీక్రెట్ కూడా చెప్పింది తెలుసా? ఏంటి బావా అది? నీ సీక్రెట్ నీకే చెబితే బాగోదు. బావా చెప్పు అని కంగారుతో కూడిన ఆత్రుతగా అడిగిన మాధవ్ దారి పొడుగున ఊరిస్తూ ఉంటాడు. చివరికి రూమ్ వచ్చేస్తుంది. అయినా మాధవ్ నోరు విప్పడు. అక్క ఏం చెప్పిందో ఏంటో, నా పరువు పోయే విషయమా అంటూ కంగారుగా ఆలోచిస్తూ ఇంటికి చేరగానే భాను అంటూ హద్దుకుంటుంది తులసి. అక్క, బావకి ఏం చెప్పావే? సీక్రెట్ అంటున్నాడు. నేనేం చెప్పాను బావా? వెంటనే మాధవ్ కళ్ళు కడతాడు. అదే తులసి, రాత్రి చెప్పావు కదా ఆ విషయమే. ఓ, ఆ విషయమా? మన బావే కదా, అందుకే చెప్పాను, ఏమనుకోడులే. ఇంతకీ ఏంటి ఆ విషయం? నాకు మతిపోతుంది. ఇప్పటికైనా చెప్పండి. మీరు చెప్పకపోతే నేను ఇప్పుడే వచ్చిన దారిలో వెళ్ళిపోతాను. మీకు అది ఓకేనా? ఇక చాలు బావా, చెప్పేస్తాను అంటూ బావ నిన్ను ఆట పెట్టిస్తున్నాడు. మీ బావకి నేనేం చెప్పలేదు. నన్ను ఇంతవరకు ఆట పట్టించావా? చీ. తులసి, మీ చెల్లి భలే సరదాగా అచ్చం నీకు మళ్ళీ బొంగమూతి పెట్టుకొని దారి పొడవునా ఆలోచిస్తూ వచ్చింది. అక్క, నీ దగ్గరికి వస్తున్నానని, నిన్ను చూస్తున్నానని ఆనందాన్ని పోయేట్టుగా చేశాడు బావ. సరే, ఇక బ్రష్ చేసిరా, టిఫిన్ పెడతాను అంటుంది తులసి. ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేసి అమ్మ నీ కోసం చాలా పెట్టిందక్క అని బ్యాగ్ నుంచి తీసి ఇచ్చింది భాను. అక్క, నీకు ఇష్టమైన సున్నుండలు చూసావా? బావా, నీకో విషయం చెప్పాలి. అక్కకి ఈ సున్నుండలంటే చాలా ఇష్టం. అమ్మ చేసినవి దాచుకుని అర్ధరాత్రి లేచి మరీ తినేది. నేనైతే దానిని సున్నుండ అని పిలిచేదాన్ని అప్పట్లో. ఓ, మీ అక్క పేరు సున్నుండా? మరి నీకేంటి ఇష్టం? బావా, నేను అక్కకు పూర్తిగా ఆపోజిట్. నేనంతా కారంవి తినేదాన్ని. నువ్వు ఫాస్ట్గా ఉంటే మీ అక్క నిదానమైన మనిషి. ఒక్కొక్కసారి మీ అక్కని చూస్తే ఏంటి ఈ ముసలిదాన్ని కట్టిపెట్టారు, చక్కగా భానుని చేసుకుంటే బాగున్ను అనిపిస్తుంది. బావ ఏంటి నేను ముసలిదాన్నా అని హృదయంపై గుద్దుతుంది తులసి. హే, ఇదే నీలో చూడాలని అలా అన్నా. నీకు నా హృదయంలో చోటు ఇచ్చేశాను. నువ్వు నా ప్రాణం, నాలో సగం సున్నుండా. బావా మళ్ళీ. సరే భాను, లంచ్కి ఏం తింటావు చెప్పు. బావా దానికి చేపల పులుసు అంటే లొట్టలు వేసుకుని తింటుంది. ఓ, నీకోసం చేపల పులుసు మీ అక్కతో చేయిస్తా అంటాడు మాధవ్. బావా, మా అక్కతోనా? దానికి వంట సరిగ్గా రాదు. ఈరోజు చూడు మీ అక్క ఎలా చేస్తుందో, వెయిట్ అండ్ వాచ్ అంటాడు మాధవ్. సరే బావా, నేను రూమ్లోకి వెళ్ళి
కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. రాత్రి ట్రైన్లో నాకు ఎదురుగా ఒక అంకుల్ నిద్రలో కేరింతలు కొట్టాడు. దాంతో నిద్ర లేదు, పడుకుంటా. లంచ్ టైంకి నన్ను పిలవండి అక్క అంటూ రూమ్కి వెళ్ళి పడుకుంటుంది భాను. సరిగ్గా టైం 1 అవుతుంది. భాను భోజనంకి టైం అయ్యింది అని తులసి లేపి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువస్తుంది. అక్క, చేపల పులుసు వాసన చాలా బాగా వస్తుంది. భాను, ఇదేంటి, ఒకసారి టేస్ట్ చూడు, అప్పుడు మైమరిచిపోతావు. బావ ఊరిస్తూ అన్న మాటకి వెంటనే భాను తింటుంది. బావా, నువ్వు చెప్పింది నిజమే. అక్క ఇంత బాగా వంట వండుతుందా? ఇది నాకు కలగా ఉంది బావా. హలో హలో, ఇదంతా మీ అక్క క్రెడిట్ కాదు. ఇందులో నా చేతి హస్తం ఉంది. మా అక్కకి ఇందులో ట్రైనింగ్ నువ్విచ్చావా బావా? అయితే వెళ్ళేలోగా నేను నేర్చుకోవాలి. అక్క, వడ్డించింది చాలు, నువ్వు కూర్చో, ముగ్గురం కలిసి తిందాం అంటుంది భాను. అవును శ్రీమతి గారు, కూర్చోండి, మీ అక్క చెల్లెలు నేను స్వయంగా వడ్డిస్తా అంటూ చేపలలో ముళ్ళను తీసి మరి తులసికి మాధవ్ కొసరి తినిపిస్తాడు. వాళ్ళని చూసిన భానుకి కళ్ళ నుంచి నీటి చుక్క రాలుతుంది. భాను, ఎందుకు, ఏమైంది? బావా, నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఇంట్లో ఎప్పుడు చేపలు తిన్నా నాన్నో అమ్మో చేపల్లో ముళ్ళులు తీసి అక్కకి తినిపించేవారు. అక్కకి ఇప్పటికీ చేపలు తినటం రాదు. అమ్మా నాన్నలా దానికి అలా నువ్వు తినిపిస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కొంతసేపటికి లంచ్ ముగిస్తారు. బావా, అలా ట్రూత్ ఆర్ డేర్ ఆట ఆడదామా అంటుంది భాను. మీ అక్క ఆడుతుందా? ఆడుతుంది. సరే అంటూ హాల్లో సోఫాలో కూర్చుని మొదలు పెడతారు. ముగ్గురు 3 దిక్కుల్లో కూర్చుని మధ్యలో టీపాయ్ మీద ఒక బాటిల్తో స్టార్ట్ చేస్తారు. బాటిల్ చుట్టూ తిరిగి మొదట భాను వైపు ఆగుతుంది. ట్రూత్ ఆర్ డేర్ అని మాధవ్ అడుగుతాడు. ట్రూత్ అంటుంది భాను. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ప్రెజెంట్ నేను ఎవరిని లవ్ చేయటం లేదు. చేస్తే ఎలాంటివాడు కావాలి అంటుంది తులసి. నాకు అచ్చం బావ లాంటి మనసున్న వ్యక్తి కనిపిస్తే నేనే నేరుగా లవ్ ప్రపోజ్ చేస్తాను అంటుంది భాను. బావ లాంటివాడా, ఎందుకు అని ప్రశ్నిస్తుంది తులసి. బావ నిన్ను చూసుకున్న పద్ధతి నాకు బాగా నచ్చింది. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నీ నిర్ణయాలను గౌరవిస్తున్నాడు. మీ మధ్య ఉన్న అన్యోన్యత నాకు చాలా బాగా నచ్చింది. బావ లాంటి భర్త వస్తే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే. ఇంతలో భాను, చాలు, నన్ను బాగా పొగిడేస్తున్నారు. నీకొక సజెషన్ ఇవ్వనా? కావాలంటే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. మీ అక్కతో పాటుగా నిన్ను బాగా చూసుకుంటాను అంటాడు మాధవ్. బావా, ఆపు, నీ మాటలతో అది ఇప్పుడే వెళ్ళిపోతుంది. మరి రమ్మన్నా రాదు ఇక్కడికి అని అంటుంది తులసి. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఈసారి మాధవ్ ముందు ఆగుతుంది. బావా, ట్రూత్ ఆర్ డేర్ అంటుంది భాను. డేర్ అంటాడు మాధవ్. బావా, మరొకసారి ఆలోచించుకో అంటుంది భాను. నో ప్రాబ్లం భాను. అయితే అడిగేస్తున్నా బావా, నీ ఫస్ట్ క్రష్ ఎవరు అంటుంది భాను. నా మొదటి క్రష్ మీ అక్కే. బావా, అబద్ధం చెబుతున్నావు. పెళ్ళి అయిన తరువాత కాదు, పెళ్ళికి ముందు అంటుంది భాను. ఏం చెప్తాడో అని ఆశగా సైలెంట్గా వింటుంది తులసి. తులసి చెయ్యి పట్టుకుని, నువ్వే నా మొదటి క్రష్. ఎలానో చెప్పనా? నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ ఉండేవాడు. వాడు చాలా ఇష్టంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని గట్టిగా నమ్మేవాడు. ఎందుకంటే పెళ్ళికి ముందే ఇద్దరం ఒకరికొకరం అర్థం చేసుకుంటామని. కానీ అది పూర్తిగా అబద్ధమని తేలింది. పెళ్ళైన 2 నెలలు చాలా సంతోషంగా ఉన్నారు. తరువాత మెల్లమెల్లగా వాళ్ళ మధ్య సమస్యలు మొదలయ్యాయి. అది తారాస్థాయికి చేరాయి. ఎంతైనా వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా. ఎంతగానో అమ్మాయికి చెప్పి చూశాడు, అయినా తాను వినలేదు. చివరికి 6 నెలలు పూర్తిగా నిండకుండానే విడాకులకు అప్లై చేశారు. నాకు తెలిసినంత వరకు వాడిలో సహనం ఎక్కువగానే ఉండేది. మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏంటో.
అప్పుడే నిర్ణయించుకున్నా. తల్లిదండ్రులు నిర్ణయించే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. అలా మీ అక్కని పెళ్లి చేసుకున్నా. నువ్వేనా ఫస్ట్ క్రష్ అని రోజు ఇస్తాడు మాధవ్. ఇక మూడోసారి గేమ్ స్టార్ట్ చేస్తే తులసి వైపుకు చూపిస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అక్క అంటుంది భాను. ట్రూత్ అని అంటుంది తులసి. బావతో ఈ జీవితం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. ప్రతి నిమిషం నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. తెలియని వాటిని తెలియజేస్తున్నాడు. ప్రతిదీ సహనంగా నేర్పుతున్నాడు. బావతో కాకుండా వేరొకరితో నా జీవితం నరకంగా ఉండేదేమో. పెళ్ళికి ముందు అమ్మా నాన్న, చెల్లి, ఇల్లు తప్ప తెలియని నా జీవితం పెళ్ళి తరువాత అంత బావే నిండిపోయాడు అని సిగ్గును పక్కన పెట్టి చెబుతుంది. అలాగే మా చెల్లికి మీలాంటి భర్త దొరకాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను అంటుంది తులసి. అలా కొంతసేపు టైంపాస్ చేస్తారు. తరువాత రోజు మాధవ్, తులసి, భాను సిటీ మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తారు. ఆఖరిలో బావ ఎందుకో నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఇంటికి వెళ్ళాలి అంటుంది తులసి. దాంతో ఇంటికి బయలుదేరుతారు. ఇంటిలో అడుగు పెట్టగానే తులసి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మాధవ్, భాను కంగారు పడతారు. అరగంట తరువాత డాక్టర్ తులసిని చెకప్ చేసి షీ ఈజ్ ప్రెగ్నెంట్ అంటారు. ఆ ఆనందాన్ని వెంటనే తల్లిదండ్రులకి, అత్తామామలకి ఫోన్ చేసి చెబుతాడు. నేను తండ్రిని కాబోతున్నా, మీకు మనవడో మనవరాలు పుట్టబోతున్నారు అంటాడు మాధవ్. భాను కూడా బావా నేను పిన్నిగా ప్రమోషన్ కొట్టేశాను, చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్కు వచ్చినందుకు అక్క నాకు మంచి శుభవార్త చెప్పింది. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ అక్క అని చెప్పి బావా అక్కను చూస్తూ ఉండు, నేను డాక్టర్ రాసిన మెడిసిన్ తీసుకుని వస్తాను అంటుంది. తులసి మనకి బాబో పాప పుడతారంటే చెప్పలేనంత హ్యాపీగా ఉంది. తన ఆనందాన్ని తట్టుకోలేక తులసిని ఎత్తుకొని చుట్టూ తిప్పుతాడు. బావా ఇది హాస్పిటల్, ఇల్లు కాదు, ఏదైనా పర్వాలేదు, నా భార్యను నేను ఎత్తుకొని తిప్పుతున్నా అంటాడు మాధవ్. కళ్ళు తిరుగుతున్నాయి బావా, దింపు అనగానే బెడ్పై కూర్చుని పెడతాడు. అంతా చూస్తున్న నర్సు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, అంతే హ్యాపీగా తనను చూసుకోండి, మంచి బేబీకి జన్మనిస్తుంది, కాళ్ళు నేలకు తాక్కుండా చూసుకుంటా అంటాడు నవ్వుకుంటూ మాధవ్. భాను ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చిన కాసేపటికి ఇంటికి బయలుదేరుతారు. ఇంటిలో అడుగుపెట్టిన మొదలు తులసిని అపురూపంగా టైం టు టైం ఫుడ్ అందిస్తూ మధ్యలో జ్యూసులు తాగిస్తూ చూసుకుంటాడు మాధవ్. బావా ఈ టైంలో అక్కను చూసుకుంటూ ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది, కానీ కాలేజీలు రీఓపెనింగ్ అవుతున్నాయి, వెళ్ళాలి, నేను వెళ్ళాక అమ్మ వస్తుంది అని మా అక్క జాగ్రత్త అంటూ బయలుదేరుతుంది భాను. తులసికి 7 నెలలు నిండగానే తులసి తల్లిదండ్రులు మా ఇంటికి తీసుకుని వెళ్ళి పురుడు పోయిస్తాం అంటారు. మామయ్య డెలివరీ ఇక్కడే చేయిస్తే బాగుంటుంది బాబు, ఆడపిల్లకి కన్నవారింట పురుడు పోయటం అనేది అనాథగా వచ్చిన ఆచారం, తప్పదు అంటూ ఊరికి బయలుదేరుతారు. బావా నువ్వు జాగ్రత్త, డెలివరీ టైంకి వచ్చేసాయి అంటుంది తులసి. తులసి వెళ్ళాలా? పెళ్ళైన నుంచి మనం ఎప్పుడూ దూరంగా ఉండలేదు, నిన్ను వదిలి ఉండాలి అంటే నాకు ఏమీ తోచదు, పదే పదే గుర్తుకు వస్తావు. బావా అలా అనకు, నేను వెళ్ళలేను, నేను రాకపోతే అమ్మా నాన్న బాధపడతారు. ఎన్ని రోజులు? మరో 3 నెలలు ఇట్టే గడిచిపోతాయి, సరేనా అంటూ బయలుదేరి ఊరికి చేరుకుంటారు. మాధవ్ తులసి అంటూ ఫోన్స్, వీడియో కాల్స్ అంటూ మాట్లాడుతూ తప్పిస్తాడు. అలా కొన్ని రోజుల తరువాత ఒక రాత్రి తులసి భోజనం చేసి నిద్రపోతున్న సమయంలో పురుడు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. మాధవ్ కూడా డెలివరీ సమయం కావటం వలన ఆఫీస్కి లీవ్స్ తీసుకుని తులసి దగ్గరే ఉంటాడు. తులసిని వెంటనే హాస్పిటల్కి జాయిన్ చేస్తారు. పురిటి నొప్పులు అధికంగా ఉండటం వలన లోన బేబీ
వెయిట్ పెరగటంతో తులసి బేబీని కనగలిగింది, కానీ తన ప్రాణాన్ని కోల్పోయింది. గదిలో తులసి గొంతు ఆగిపోవటంతో మాధవ్ ఎదురుచూపులు బేబీ పుట్టింది అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి చూస్తే ప్రాణాలు కోల్పోయి చలనం లేకుండా ఉన్న తులసిని చూసి తులసి తులసి అంటూ లేపుతాడు. తులసి కదలలేకపోవటంతో తులసి అని గట్టిగా హాస్పిటల్ అంతా దద్దరిల్లేట్టుగా అరిచాడు. అక్కడ ఉన్న వారంతా కన్నీరు మున్నీరుతో నిండా మునిగిపోతారు. మాధవ్ని ఆపటం ఎవరి తరం కాలేదు. నర్స్ మాధవ్ చేతిలో తులసి కని వదిలిన పాపని పెడుతుంది. పాపని చూస్తూ, తులసి, మన బిడ్డను నా చేతుల్లో పెట్టి నన్ను వదిలి వెళ్ళిపోయావా అని తలపిస్తాడు. అక్క, మమ్మల్ని వదిలి వెళ్ళటానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ భాను, దేవుడా, మాకెందుకు ఈ శిక్ష వేశావు? నీకు ఏ అపరాధం చేశామయ్యా? ఈ పసిబిడ్డకు తల్లిని లేకుండా చేశావు. ఇది నీకు న్యాయమేనా అంటూ తులసి తల్లిదండ్రులు అత్తమామలు బాధని వెల్లడిస్తారు. ఇన్నాళ్ళ మన జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతున్న సమయంలో ఈ సునామీ సుడిగుండాన్ని మాధవ్ మనసుకు తీసుకోలేకపోతాడు. దాంతో పిచ్చోడైపోతాడు. తులసి మృతదేహానికి అంత్యక్రియలు జరిగిపోతాయి. ఆ తరువాత మాధవ్ మనిషిలా లేడు, మనసులా లేదు. ఆ పసిబిడ్డను అమ్మమ్మ, తాతయ్య, పిన్నిగా భాను దగ్గరకు తీసుకుని చేరదీస్తున్నారు. మాధవ, నువ్వు వీలైనంత త్వరగా అంతా మరిచిపోయి మామూలుగా అవ్వాలి. చనిపోయిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారంటే ఈ భూమి మీద వాళ్ళకి వచ్చిన పని పూర్తి అయిపోయిందని, ఇంకా వాళ్ళకి మనకి రుణానుబంధం లేదు, వాళ్ళ ఆయుస్సు అయిపోయింది అని అర్థం. వాళ్ళు ఇంకా మన వాళ్ళు కానట్టే. మళ్ళీ పుణ్యపాపాలకి వాళ్ళు మరో జన్మ ఎత్తి తీర్చుకోవలసిన రుణాలు ఉంటాయి. నువ్వు బాధపడుతూ ఇలా అయిపోతే పుట్టిన బిడ్డకు తండ్రి కరువవుతాడు. తల్లి ఎలానో లేదు, తండ్రి కూడా తోడు లేకపోతే ఎలా చెప్పు? ఇలానే ఉంటే నీకేమైనా అయితే నిన్ను నమ్ముకున్న మేము ఏమవ్వాలి చెప్పు అని ధైర్యం చెప్పగా మాధవ్ ఆ పసిబిడ్డను తనతో పాటు తీసుకుని వెళ్ళలేక తన అత్తమామలు భాను దగ్గర ఉంచి హైదరాబాద్కి కొన్ని రోజుల తర్వాత చేరుకుంటాడు. అక్కడ కూడా పిచ్చివాడిలా తయారయ్యి ఒకవైపు ఆఫీస్కి వెళ్తుంటాడు, వస్తుంటాడు. తిండి తినటం మానేశాడు, నిద్రపోవటం మానేశాడు. ఆఫీసులో కూడా ఇదివరకట్లా ఉండటం లేదు. కూర్చోవటం ఒక్కటే భారీ ఫొటోస్ని, డీపీని, ఫోన్కి వాల్పేపర్ అని, ఒకవైపు రూమ్ అంతా, ఇల్లంతా తులసి ఫోటోలే. అవే గుర్తుకు తెచ్చుకుంటూ, నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు? ప్రాణంగా నన్ను ప్రేమించానని అన్నావు. నేను లేనిదే బ్రతుకు లేదు అన్నావు. అలాంటిది నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు? అసలు పెళ్ళైన తరువాత ఏ భార్య భర్తకి ఇవ్వనంత ప్రేమను నాకు ఇచ్చావు కదా, మరి నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలని అనిపించింది? నా బావ బంగారం, నా బావ అలాంటివాడు, ఇలాంటివాడు అని నన్ను పొగడ్తలతో ముంచేదానివి. కలిసి తినందే ఊరుకునేదానివి కాదు. అంత ప్రేమగా నాతో ఉండి దూరమై వెళ్ళిపోయావు అని మాధవ్ ఒక్కటే ఆలోచనలు. ఈ ఆలోచనల మధ్య 6 నెలలు గడిచిపోతాయి. మాధవ్ ఒకరోజు ఊరికి బయలుదేరి నేరుగా అత్తమామల దగ్గర ఉన్న తన కూతుర్ని తీసుకుని తన ఊరికి బయలుదేరుతాడు. మాధవ్ చేతిలో ఉన్న బిడ్డను చూసి మాధవ్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. మాధవ్ అలవాటు లేని మనిషి కావటం వలన పాప చుట్టూ చూస్తూ గుక్క పెట్టి ఏడుస్తుంది. ఎంత బుచ్చగించినా బామాలిన ఏడుపు ఆపటం లేదు. మాటల్లోనే భాను వస్తుంది. ఏంటి బావ, చెప్పకుండా చేయకుండా పాపని తీసుకొచ్చేశావు అంటుంది. భానుని చూసిన పాప ఏడుపు ఆపి తన భుజాలపై వాలిపోయింది. తులసి వెళ్ళిపోతూ తన జ్ఞాపకంగా ఈ పాపను చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు దీనికి దూరం అయినందుకు మనసు అల్లాడిపోయింది. ఇక నుంచి పాపను నేను చూసుకుంటా. ఎలా బావా? తను ఇంకా చిన్నది, తనకి ఎప్పుడు ఏమి అవసరమో నీకు తెలుసా అంటుంది భాను. కొడుకు ఆవేదన తల్లిదండ్రులు అర్థం చేసుకొని, మాధవ్
పాప కొంచెం పెద్దది అవ్వనివ్వురా అంటూ సర్ది చెబుతారు. కొడుకు మానసిక స్థితిని అర్థం చేసుకుని మాధవ్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. వచ్చే అమ్మాయి పాపకి తల్లిలా కొడుకుకి భార్యగా రావాలి అంటూ పాపను చూసే విధానం గమనిస్తే భాను అయితే సరిపోతుంది. ఎంతైనా తులసికి చెల్లెలు, పైగా పాపకి సొంత పిన్ని. మాధవ్ని భాను అయితే భార్యగా అర్థం చేసుకుంటుంది. తన అక్క అతని జీవితంలో చనిపోయింది కాబట్టి తులసిని మరిపించే విధంగా కాకపోయినా మురిపించే విధంగా భాను ఉంటుంది. ఎందుకంటే తులసి కన్నా భాను చాలా చురుకైన పిల్ల అని. మన అబ్బాయికి చేసుకుంటామంటే ఏమంటారో బావగారు, అసలే పిల్ల పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే రెండో పిల్లని చేసుకుంటామంటే బాగుంటుందా? ఏమోనండి, మన మాధవ స్థితిని, మనవరాలు భవిష్యత్తుని బాగుండాలి అంటే మనం ముందడుగు వెయ్యాలి. మాట్లాడదాం, మాట్లాడాక అప్పుడే డిసిషన్ ఏమనేది ఆలోచిద్దాం. వెంటనే సమయాన్ని వృధా చేయకుండా బియ్యంకులు ఇంటికి వెళ్తారు మాధవ్ తల్లిదండ్రులు. ప్రసాదరావు రాజేశ్వరిని కూర్చుని పెట్టి, అన్నయ్య ఒక మాట అడుగుతాను, భాను మా ఇంటి కోడలుగా పంపించవా? కన్న బిడ్డలా చూసుకుంటాను. తులసిని ఒక్కరోజు ఒక మాట అనేది లేదు. మా వాడు అసలు అనడు, అది మీకు తెలుసు. పైగా పాప భానుకి బాగా అలవాటయ్యి భాను కూడా దగ్గరికి తీసుకుంటుంది. రేపు మేము ఉన్నా లేకపోయినా మాధవ్ని, మా ఇంటిని, పాపని భాను చూసుకోగలదు అని ప్రాధేయపడతారు. విన్న భాను తల్లిదండ్రులు సరే అంటూ ఈ పెళ్లి విషయంలో నిర్ణయాలు మనం తీసుకునే దానికన్నా తీసుకోవలసింది పిల్లలు. ముందు మాధవ్ని అడగండి, మేము భానుని అడుగుతాము. మాధవ్ అంటే మాకు ఇష్టమే. తన రాత వలన ఊహించినది జరిగి తన జీవితం ఆగిపోవటం మాకు ఇష్టం లేదు. ఎంతకాలం మేము పాప ఆలనా పాలన చూడగలం? మాధవ్ తన మనసును మార్చుకుని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కొనసాగించాలనే అనుకుంటున్నాం. తన అక్క పిల్లని తన పిల్లగా భావించి భాను చూసుకుంది. కానీ భాను నిర్ణయం కూడా కనుక్కోవాలి. భానుతో మేము మాట్లాడుతాం, మీరు మాధవ్తో మాట్లాడండి అని చెప్పి పంపిస్తారు. వాళ్ళ నిర్ణయాన్ని భానుకి చెబుతారు. చూడు తల్లి, బావ ఏంటో నీకు తెలుసు. అలాంటి వాడు దొరకడం కష్టం. పాప నీకు ఎంత దగ్గరయ్యిందో నీకు తెలుసు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకో. బావకి వేరే పిల్లతో పెళ్లి చేయొచ్చు, కానీ వచ్చే అమ్మాయి బావకి భార్య అవుతుంది, కానీ పాపకి తల్లి అవుతుందో లేదో చెప్పలేం. ఒకవేళ ఇంతవరకు జరిగిన అన్యాయం వలన ఆదరించని తల్లి వస్తే పాపకి బావకి అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. దయచేసి మీ అక్క పాపని తల్లి లేని అనాథని చెయ్యకు అంటూ బాధని దిగమింగుకొని చెబుతారు. తల్లిదండ్రుల నిర్ణయానికి అగ్నిగుండం బద్దలు అయినట్టు అనిపించింది భానుకి. ఏ నిర్ణయం చెప్పలేని స్థితిలో నాకు కొంత సమయం కావాలి అని చెబుతుంది భాను. దాంతో ఆలోచనలో మునిగిపోతుంది. బావతో పెళ్ళేంటి? అక్క దూరం అయ్యి నన్ను ఇరకాటంలో పడేసింది. ఇన్నాళ్ళు తోడ పుట్టినందుకు అక్క వేసి వదిలిన బట్టలు, పుస్తకాలు, సైకిలు వాడేదాన్ని. ఆఖరికి అక్క భర్త నా భర్త అంటే ఊహించుకోలేకపోతున్నా. అటువైపు చూస్తే చరణ్ బీటెక్లో నా క్లాస్ ఫ్రెండ్. తనతో ఈ 4 సంవత్సరాలు ట్రావెల్ చేయటంతో తన ఆలోచనలు, మనస్తత్వం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అచ్చం బావలా ఆలోచిస్తాడు. మంచి మనస్తత్వంతో తన ఎదుటివారిని బాగా అర్థం చేసుకుంటాడు. ఈ 4 సంవత్సరాల్లో చరణ్ బాగా నచ్చాడు. ఆఖరికి బీటెక్ పూర్తి చేశాను. ఏదైనా పెద్ద కంపెనీ జాబ్ కొట్టాక నా లవ్ ప్రపోజ్ చేస్తాను అని అనుకున్నా. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. కానీ అమ్మా నాన్న నిర్ణయంతో నా ప్రేమ చరణ్కి తెలపకముందే చచ్చిపోయేట్టు చేశారు. పాపని చూస్తూ ఉండగా నాలో సగంగా అయిపోయింది. పొద్దున్న లేచిన నుండి తన నవ్వులు, కేరింతలు, నిర్ఘాంతమైన చూపు బాగా అలవాటైపోయాయి. ఇప్పుడు బావని కాదంటే వచ్చే అమ్మాయి పాపకి తల్లి అవుతుందో లేదో, కాకపోతే తెలిసి తప్పు చేసినట్టు జీవితాంతం వెంటాడుతుంది.
అక్కకి తోడ పుట్టినందుకు అన్యాయం చేసినట్టు అవుతుంది. తల కొట్టినట్టు ఉంది. ఏ నిర్ణయం తీసుకోను? బావైతే పాప కోసం ఒప్పుకుంటాడు. నా పరిస్థితి ఏంటి? పాపని చూస్తూ చూస్తూ సుడిగుండంలో తొయ్యలేను అంటూ ఆలోచనతో సతమతం అవుతుంది. ఒకసారి చరణ్ని కలవాలని నిర్ణయించుకుని కలుస్తుంది. చరణ్ నా బెస్ట్ ఫ్రెండ్గా ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని కోరుతుంది. అక్క చనిపోయాక బావ ఒంటరివాడై పిచ్చివాడలా ఉంటున్నాడు. పాప కూడా తల్లి లేని అనాథలా ఎన్ని రోజులు ఉండగలదు అంటూ నన్ను బావని పెళ్లి చేసుకోమని అంటున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు? పాపకి తల్లిలా బావకి భార్యలా వెళ్ళమంటావా? చరణ్ భాను మాటలకి నిర్ఘాంతుడై చూస్తాడు. తడబడుతూ నీళ్లు మింగుతూ భాను ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇలాంటి విషయంలో నాకు అంత అవగాహన లేదు. ఇంతకీ నీ మనసులో ఏముంది అంటాడు చరణ్. నా మనసులో బావకి ఏ అమ్మాయి అయినా భారీగా వస్తుంది, కానీ పాపకి అమ్మ కాలేదు. అక్క పాపని అమ్మలేని బిడ్డగా చేసి వదిలి వెళ్ళిపోయింది. ఇక మేము ఉండి అనాథ చెయ్యలేము. ఒక ఆడపిల్లకి తల్లి ఎంత అవసరమో ఆడపిల్లగా నాకు తెలుసు. తండ్రి అవసరాలను తీర్చితే తల్లి ఆలనా పాలన చూస్తుంది. భాను మాటలు విన్న చరణ్ తన పరిస్థితిని అర్థం చేసుకొని తనలో ఉన్న ప్రేమను తనలోనే సమాధి చేసుకొని కష్టంగా ఉన్న భాను నీ నిర్ణయంకి నా సమాధానం నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అనిపిస్తుంది. వస్తున్న కన్నీరును ఆపుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతటితో భాను చరణ్ మాటలకి మనసులో ప్రేమను చంపుకొని బావతో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక అటువైపు మాధవ్ తల్లిదండ్రుల నిర్ణయానికి సతమతమవుతాడు. మాధవ, తులసి చేసిన తప్పును నువ్వు చెయ్యకు. ఆడపిల్లకి తండ్రి కంటే తల్లి అవసరం ఎక్కువ ఉంటుంది. అది మరిచిపోకు. ఇలా ఎన్ని రోజులు ఉంటావురా? భానుకి పాప బాగా అలవాటయ్యింది. భాను కాకుండా వేరే అమ్మాయి అయితే పాపకి తల్లిగా ప్రేమను పంచుతుందా? ఆలన పాలన చూస్తుందా? నువ్వే ఆలోచించు. దానికి మాధవ్ అమ్మ చెప్పింది నిజమే. ఆ రోజు పాప భానుని చూడగానే క్షణాల్లో ఏడుపు ఆపి నవ్వుతూ భానుని హత్తుకుంది. వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఆ రోజు నాకు అర్థమయ్యింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు పాప కోసం రెండో పెళ్ళి చేసుకుంటానేమో. తెలియని వాళ్ళకన్నా అమ్మ నాన్న అత్తామామ నిర్ణయంతో భానుని చేసుకోవటం మేలు అని తనకు తాను నచ్చ చెప్పుకుని భాను కూడా ఒప్పుకున్నందుకు నాకు భార్యగా కాకుండా పాపకి తల్లి మాత్రమే అనుకుంటూ మాధవ్ భాను మెడలో తాళి కడతాడు. పెళ్లి జరిగింది అన్న మాటకే కానీ వాళ్ళిద్దరూ పాపను చూసుకుంటూ ఎడముఖం పెడముఖంగా ఉంటారు. తన జీవితం ఎటు వెళ్తుందో చదివిన చదువు మరిచిపోయి పాపను చూసుకుంటుంది భాను. మాధవ్ భానుని గమనించిన తల్లిదండ్రులు వీళ్ళని హైదరాబాద్కు పంపిస్తే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. అక్కడ వాళ్ళిద్దరే ఉండటంతో కనీసం మాటలైనా కలుపుతారు అని పంపిస్తారు. మాధవ్ ఆఫీస్కి వెళ్ళటం, పాపని చూసుకోవటం తప్ప భానుని ఒక మనిషిలా గుర్తించేవాడు కాదు. భాను కూడా మాధవ్ కట్టిన తాళిని మోస్తుంది కానీ బావని భర్తగా చూడటం లేదు. వీళ్ళ ఎడబాటుతనం ఎప్పుడు తీరునో. మాధవ్కి ఎందుకో 2 రోజుల నుండి నిద్ర పట్టక రాత్రిపూట హాల్లో నడుస్తూ ఉండేవాడు. హాల్లో లైట్ వెలగటం చూసి భానుకు ఏంటి బావ నిద్రపోకుండా ఏం చేస్తున్నాడో, బావ ఇంకా అక్కని మరిచిపోలేదా అనుకునేది. అలా వరుసగా 5 రోజులు గడుస్తాయి. భానుకి అనుమానం మరింత పెరిగి తట్టుకోలేక బావ ఎందుకు రాత్రిపూట నిద్రపోవటం లేదు అని అడుగుతుంది. మాధవ్ చెప్పాలా వద్దా అని చంకోసిస్తాడు. బావా నిన్నే చెప్పు. అది ఎందుకో మీ అక్క కలలో కనిపించి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. చెప్పే టైంకి మెలకువ వచ్చేస్తుంది. అది ఏంటో అర్థం కావటం లేదు. అక్క కనిపించిందా అంటే తను నిజంగా ఏదో చెప్పాలని చూస్తుంది బావా
అంటుంది భాను. కానీ మాధవ్ తులసి చెప్పింది దాచిపెడతాడు. భాను, నువ్వు బీటెక్ పూర్తి చేశావు కదా, పాప ఇప్పుడు ఎలానో పెద్దది అయ్యింది, తన కోసం కేర్ టేకర్ని పెడదాం, నీకు జాబ్ చెయ్యాలని కల నెరవేర్చుకో, మా కోసం నీ కోరికను చంపుకోకు అంటూ జాబ్లో జాయిన్ చేస్తాడు. అలా భాను కల తీరుతుంది. కానీ తన మనసులో బాధ తీరలేదు. రోజు మాధవ్ భాను ఆఫీస్ మధ్యదారిలో కావటంతో ఆఫీస్కి దింపటం తీసుకురావటం చేసేవాడు. వాళ్ళ మనసులు కలవకపోయినా మధ్య దూరం తగ్గుతుంది. అంతేకాదు భానుకి తులసికి చేసినట్టు వంటల సాయం చేసేవాడు, పాపను చూసుకునేవాడు మాధవ్. వాళ్ళ కోసం కాకపోయినా పాప కోసం బయటకు కలిసి వెళ్ళేవారు. ఒకరోజు, బావా, మా ఆఫీసులో కంపెనీ 50 ఇయర్స్ సెలబ్రేషన్ డే ఉంది, దానికి అందరూ కపుల్స్గా రావాలి అంటున్నారు, పైగా బలవంతం చేస్తున్నారు, వాళ్ళ మాట కాదనలేకపోతున్నా, అందుకు నువ్వు రాగలవా అంటుంది భాను. సరే వస్తాను అని ఇట్టే ఒప్పుకుంటాడు మాధవ్. అమ్మో, బావ ఏమంటాడోనని ఎంతగానో కంగారు పడ్డాను, ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని అనుకోలేదు అని మనసులో అనుకుంటూ, బావా, చిన్న రిక్వెస్ట్, నీ ఫేస్కి ఆ గడ్డం సూట్ కాలేదు, క్లీన్ షేవింగ్ చేసుకో బావా అంటుంది. మాధవ్ కూడా కాదనక క్లీన్ షేవింగ్ చేసుకుంటాడు. ఈవెంట్కి భాను పాపని కూడా తీసుకుని వెళ్తుంది. భాను కొలీగ్స్, మీ బావ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, మీ జంట బాగుంది అని పొగుడుతారు. ఈవెంట్ ముగిసిన తరువాత ఇంటికి చేరుకుంటారు. ఆ రాత్రి నిద్రలో భానుకి మాధవ్ పదే పదే కలలోకి వస్తాడు. ఆ ఉదయం బావేంటి కలలోకి వస్తున్నాడు, బహుశా బావను నేను ఇష్టపడుతున్నానా అని అనుమానపడుతుంది. లేదు, నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా అందుకనేమో అనుకుంటుంది. మాధవ్ మాత్రం భానుతో దిగిన ఫొటోస్ని చూస్తాడు. భానుని గమనించడు. టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేస్తున్నాడు అనుకుంటూ మాధవ్ వెనక మళ్ళీ వచ్చి చూస్తుంది భాను. మాధవ్ ఫొటోస్ చూడటం చూసి షాక్ అవుతుంది. మాట మారుస్తూ, ఏది బావా, నిన్నటి ఫొటోసా, బాగా వచ్చాయి అంటుంది. మాధవ్ భాను చేతిలో ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి బావా అదే పనిగా ఫొటోస్ని చూస్తున్నాడు, పాపని చూస్తున్నాడా లేదా నాకు వచ్చిన అనుమానం ప్రకారం నన్ను చూస్తున్నాడా, ఏంటో కన్ఫ్యూజ్గా ఉంది. సరేలే, ఆఫీస్కి టైం అవుతుందని ఇద్దరు బయలుదేరుతారు. వెళ్తుండగా బైక్ మిర్రర్లో భానుని చూస్తూ ఉంటాడు మాధవ్. దానిని భాను గమనిస్తుంది. నేను ఊహించింది నిజమే, బావ నన్ను మెల్లగా ఇష్టపడటం మొదలు పెడుతున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తుంది. అమ్మ కూడా రోజు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు, మాధవ్ నీతో ఎలా ఉంటున్నాడు, మీరు పాప కోసం ముడిపడినా ఎంతకాలం అలా ఒకరికొకరు దూరంగా ఉంటారు, నీ కోసం కాకపోయినా మాధవ్ కోసం ఆలోచించు, తన మంచి మనసుని అర్థం చేసుకో తల్లి, మగవాడిలో ప్రేమ ఉన్నా వ్యక్తపరచలేడు, నువ్వే దాన్ని అర్థం చేసుకో, ముందు అడుగు వెయ్యు, ఏదో మీ ఇద్దరు కలవాలని ఆ దేవుడు నిర్ణయించాడు, అది ఆపటం ఎవరి వల్ల కాదు, అలాగే ఆ దేవుడు ఆజ్ఞతో మీ తల్లిదండ్రుల ఆనందంతో మీ మధ్య దూరం తగ్గేట్టుగా చూసుకో తల్లి అంటుంది. బావ లాంటి మంచి మనసు గుణం ఉన్న వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్న కోరికను దేవుడు విని బావే ఆఖరిగా భర్తగా చేశాడు, అది బ్రహ్మముహూర్తంలో కూడిన బంధం, దీనికి కట్టుపడాలి అంటూ సర్ది చెప్పుకొని బావని భర్తగా అంగీకరించి మాధవ్తో దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. అంతవరకు వేరే వేరే గదుల్లో పడుకున్న లేని సమస్యలు ఉన్నాయని చెప్పుకుని ఒకే గదిలో ఉండటం మొదలుపెట్టారు. అలా ఒక రాత్రి ఏకమవుతారు. భాను మీ అక్క కలలోకి వచ్చి మనమిద్దరం ఒకటి అవ్వాలని కోరుకుంది, మీ అక్క మాటకి నేను కట్టుబడి ఉండి ఆ రోజు నుంచి నీ మనసులో చోటు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నా, మీ అక్కకి నువ్వంటే చాలా ఇష్టం, మా చెల్లికి మంచి భర్త రావాలని ఎన్నోసార్లు అనేది,
కానీ అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. మన పాపని చూస్తే తులసినే కనిపిస్తుంది. తన ఒక్క చిరునవ్వుతో నా బాధ కరిగిపోతుంది. కానీ మీ అక్క కోసం, పాప కోసం నీ జీవితం అర్పించావు. అదే బాధను కలిగిస్తుంది. భాను, నన్ను క్షమించవా అని దీనంగా అంటాడు మాధవ్. బావా, నిన్ను క్షమించడమేంటి? అక్క నిర్ణయాన్ని నేను కాదనను. ఎప్పుడు అనేదాన్ని కదా, బావలాంటి మనసున్న మనిషి కావాలని. అందుకే ఆ దేవుడు నిన్ను నా భర్తగా నిర్ణయించి అక్క రుణం తీర్చుకునేలా చేసి తన పాపని నా పాపగా ఇచ్చాడు. ఈ జీవితానికి ఇది చాలు అంటూ మాధవ్, భానులు ఒక్కటై పాపను చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన సంఘటన నుంచి రాసిన కథ. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.